వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం యతః ప్రాప్తకృపా లోకా లోకాముక్తా కలేర్గ్రహాత్ యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః తమచ్యుతకథా కుంజే సుకూజంతం సుఖం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధా భక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా తాం శ్రీభాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పేరంబనిసేయు హస్తయుగముల్ నీ మూర్తిపై జూపులు. నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపై జిత్తముల్. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణము. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణము. నీరేజ పత్రేక్షణ నీరేజ పత్రేక్షణ. భాగవత మహాపురాణంలో దశమస్కంధంలో మనం 72వ అధ్యాయంలో ఉన్నాం. ఈ శుకవాచ ఏకదా తు సభా మధ్యే ఆస్థితో మునిభిర్వృతః బ్రాహ్మణైః క్షత్రియైర్వైశ్యైర్భ్రాతృభిశ్చ ఆచార్యైః కులవృద్ధైశ్చ జ్ఞాతి సంబంధి బాంధవైః శృణ్వతామేవ చైతేషామాభాష్యేదమువాచః. ఓ రోజు సభలో యుధిష్ఠిరుల వారు చెప్పారు. శ్రీకృష్ణుడు నమస్కారం చేసుకున్నాడు. యుధిష్ఠిరోవాచ క్రతురాజైన గోవింద రాజసూయేన పావనీః యక్ష్యే విభూతిర్భవతస్తత్సంపాదయనః ప్రభో. త్వత్పాదుకే అవిరతం పర్యేచరం త్రిఛాయం చ భద్రనశనేషు చ యో గృణంతి విందంతి తే కమలనాభమవాపవర్గం ఆశాసతే యది తాశిషైషనాన్యే తద్దేవదేవ భవతశ్చరణారవింద సేవానుభావమిహ పశ్యతు లోకయేషః ఏ త్వాం భజంతి న భజంతు తవోభయేషాం నిష్ఠాం ప్రదర్శయ విభో కురు శుద్ధయానాం. తద్దేవదేవ భవతశ్చరణారవింద సేవానుభావమిహ పశ్యతు లోకయేషః ఏ త్వాం భజంతి న భజంత్యుత వోభయేషాం నిష్ఠాం ప్రదర్శయ విభో కురు శృంజయానాం. న బ్రహ్మణః స్వపరభేదమతిస్తవ స్యాత్ సర్వాత్మనః సమదృశः స్వసుఖానుభూతేః సంసేవతాం సురతరోరివ తే ప్రసాదః సేవానురూపముదయో న విపర్యయోత్ర. యజ్ఞములలో రాజసూయ యాగం శ్రేష్టమైనది. దాని ద్వారా నిన్ను పవిత్రములైన నీ విభూతి స్వరూపములైన దేవతలను ఆరాధింపదలిచానయ్యా. ఈ సంకల్పం నెరవేరేటట్లు చూడు అన్నాడు. ఐహిక సుఖములను అభిలషించు నీకు ఐహిక సుఖములను అభిలషించుచు నీకు సేవలునొచ్చు వారు ముక్తిని పొందలేకున్నను వారి మనోరథమును ఈడేరు. కానీ ఎన్నడునూ నీ పాదపద్మముల ధ్యాసయే లేని వారికి ముక్తి లభించనే లభించదు. అంతేకాదు లౌకిక సుఖములు కూడా అబ్బవు. ఈ సమయమున నీ చరణ కమలముల సేవా ప్రభావము ఈ లోకమునకు తెలియాలి.
కురువంశమునకును సృంజయ వంశమునకును చెందిన రాజులలో నిన్ను భజించడి వారికి కలుగు సత్ఫలితములను, భజింపని వారికి లభించడి దుష్ఫలితములను ప్రదర్శించి పై రెండింటికి వ్యత్యాసముతో పాటుగా భక్తియుక్త ప్రభావమును నిరూపింపజేసి లోకులకు మోహ నివృత్తి గావింపుము అని శ్రీ భగవాన్ వాచ. సమ్యగ్ వ్యవసితం రాజన్ భవతా శత్రుకర్షణ కళ్యాణీ ఏన తే కీర్తిర్లోకాననుభవిష్యతి ఋషీణాం పితృదేవానాం సుహృదామపి నః ప్రభో సర్వేషామపి భూతానాం ఈప్సితః క్రతురాడయం విజిత్య నృపతీం సర్వాన్ కృత్వా చ జగతీం వశే సంభృత్య సర్వసంభారానాహరస్వ మహాక్రతుం ఏతే తే భ్రాతరో రాజన్ లోకపాలాం చ సంభవాః జితోస్మ్యాత్మవతా తేహం దుర్జయో యో కృతాత్మభిః న కశ్చిన్మత్పరం లోకే తేజసా యశసా శ్రియా విభూతిభిర్వాభిభవేద్దేవోపి గమువార్థివః. శ్రీకృష్ణుడు అన్నాడు, ఓ ధర్మరాజా, నీ సంకల్పం బాగుందన్నాడు. రాజసూయ యాగమును ఆచరించుట వలన లోకమునకు మేలు జరుగుతుంది, నీ కీర్తి పెరుగుతుంది. నీవు తలపెట్టిన ఈ మహాయాగము ఋషులకును పితరులకును దేవతలకును బంధుమిత్రులకును మాకును ఇంత ఏల సకల ప్రాణులకును మిగుల ఇష్టమైనది. ఈ భూతలమునగల రాజన్యులను అందరినీ జయించి ఈ పృథ్విని నీవు వశపరుచుకోవయ్యా. తరువాత యజ్ఞమునకు కావలసిన సకల వస్తువులను సమకూర్చుకొని ఈ యజ్ఞరాజమును అనుష్ఠించు అన్నాడు. నీ నలుగురు సోదరులను వాయుదేవుడు, ఇంద్రుడు మొదలగు లోకపాలుల అంచులతో జన్మించారు. మహావీరుడు, నీవు గొప్ప మనస్వివి, జితేంద్రియుడవు. నీ సద్గుణముల చేతనే నేను నీకు వశుడనైనాను. ఇంద్రియములను మనస్సును నిగ్రహింపజాలని వారికి నేను వశుడను కాను. తేజస్సు, యశస్సు, సంపదలు, సౌందర్యము, ఐశ్వర్యము మొదలగు విభూతుల ద్వారా గొప్ప గొప్ప దేవతలు కూడా నా భక్తుని జయింపజాలరు. ఇక సామాన్య రాజుల సంగతి ఏం చెబుతాము అన్నాడు. శ్రీ శుకౌవాచ. నిశమ్య భగవద్గీతం ప్రీత ఫుల్లముఖాంబుజ భ్రాతॄన్ దిగ్విజయే యుంత విష్ణు తేజోపబృంహితాన్ సహదేవం దక్షిణశ్యామాదిశత్ సహసృంజయైః దిశి ప్రతీచ్యాం నకులముదీచ్యాం సవ్యసాచినం ప్రాచ్యాం రుకోదరం మత్స్యైః కేకయైః సహ మద్రకైః తే విజిత్య నృపాన్ వీరా ఆజహృదిగ్భ్యోజసా అజాతశత్రవే భూరి ద్రవిణం నృపయక్షతే. శ్రీకృష్ణ భగవానుని పలుకులు ధర్మరాజు హృదయం ఆనందంతో పొంగిపోయింది, ముఖం వికసించింది. వెంటనే మహారాజు తన తమ్ములను దిగ్విజయ యాత్రలకి ఆదేశించాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ పాండవులలో తన విష్ణు తేజమును ప్రవేశపెట్టి వారిని అత్యంత ప్రభావశాలులుగా మార్చాడు. ధర్మరాజు సంజయదేవ వీరులను తోడుగానిచ్చి సహదేవుని దక్షిణ దిశకు పంపాడు. మత్స్యదేశ యోధులతో పాటు నకులుని పశ్చిమ దిక్కునకు, కేకయ దేశ సైన్యములతో అర్జునుని ఉత్తర దిశకును, మధ్యదేశ బలములతో భీమసేనుని తూర్పు దిక్కునకును జైత్రయాత్రకు పంపాడు. తరువాత మహావీరులైన రాజులను అందరినీ భీమసేనాదులు తమ బల పరాక్రములచే జయించారు. యజ్ఞము కొరకై ఆయా దేశరాజుల నుండి సంపదలను తీసుకుని వచ్చి అజాత శత్రువైన ధర్మరాజునకు అప్పగించారు. కృత్వాజితం జరాసంధం నృపతే దిశాయతో హరి ఆహోపాయం తమేవాజ్య ఉద్ధవోయమువాచ. జరాసంధుని మాత్రము జయింపలేకపోయినారను వార్తను విని యుధిష్ఠిరుడు చింతాగ్రస్తుడయ్యాడు. అప్పుడు శ్రీకృష్ణుడు పూర్వము ఉద్ధవుడు తాను తెలిపిన ఉపాయము ధర్మరాజునకు వివరించాడు. భీమసేనోర్జున కృష్ణో బ్రహ్మలింగధరాస్త్రయ జగ్ముర్గిరివ్రజం తాత బృహద్దదసుతో యతః తే గత్వాతిథ్యవేళాయాం గృహేషు గృహమేధినం బ్రహ్మణ్యం సమయాచేరన్ రాజన్యా బ్రహ్మలింగినః రాజన్ విద్యతిథీన్ ప్రాప్తానర్థినో దూరమాగతాన్ తన్న ప్రయక్ష భద్రం తే యద్వయం కామయామహే కిం దుర్మర్షం తిదిక్షూణాం కిమకార్యమసాసుభిః కిం న దేయం వదాన్యానాం కః పరః సమదర్శినాం యో నిత్యేన శరీరేణ సతాం గేయం యశో ధ్రువం నాచినోతి స్వయం కల్పస్సవాచ్యశ్చోచ్య ఏవ సహ హరిశ్చంద్రో రంతిదేవ ఉంఠవృత్తి శిబిర్బలి వ్యాధ కపోతో బహవో
ధ్రువేణ ధ్రువం గతాః. అనంతరం శ్రీకృష్ణుడు భీమార్జునుడు ముగ్గురు బ్రాహ్మణ వేషధారులే జరాసంధుని రాజధాని అయిన గిరివ్రజపురానికి చేరాడు. జరాసంధుడు బ్రాహ్మణుల యందు భక్తి తత్పరుడు. అతడు గృహస్థ ధర్మమును చక్కగా నిర్వహిస్తూ ఉంటాడు. రాజన్యులైన ఆ భీమార్జున శ్రీకృష్ణుడు బ్రాహ్మణ వేషములతో ఆతిథ్య వేళయందు జరాసంధుని దగ్గరికి వెళ్ళి ఇలా అన్నారు: జరాసంధ మహారాజా, మేము చాలా దూరం నుండి నిన్ను అర్థించుటకే వచ్చిన అతిథులము. కోరిన దానిని ఇచ్చి మాకు సంతృప్తిని కూర్చుము అన్నారు. సహనశీలులకు దుస్సహమైనది ఏది ఉండదు. దుష్టులు ఎట్టి దుష్కార్యములకైనను ఒడిగట్టుదురు. ఉదారులకు దానము చేయదగని వస్తువే ఉండదు. సమదృష్టి గల వారికి ఎవరును పరులుగారు. ఈ శరీరం అశాశ్వతమైనది కనుక సమర్థుడైన వారు తాను జీవించి ఉండగానే సత్పురుషులచే ప్రశంసింపబడినట్టి కీర్తిని ఆర్జింపవలను. అట్లు చేయని వారి జీవితము నింద్యము వ్యర్థము. సత్యసంధుడైన హరిశ్చంద్రుడు కష్టకాలమునందు క్షుధార్తుల ఆకలిని తీర్చిన మహానుభావుడైన రంతిదేవుడు ఉంచవృత్తిచే జీవించువాడయును చక్కని ఆతిథ్యముతో అర్ధులను సంతృప్తిపరచిన ముద్గలుడు పావురమును రక్షించుటకై తన శరీరమును కోసి ఇచ్చిన శిబి చక్రవర్తియు పరమ పురుషుడైన వామనునకు తన సర్వస్వమును ధారపోసి తరించిన బలిచక్రవర్తియు వ్యాధుని కొరకై భార్యతో సహా ఆత్మార్పణ చేసి స్వర్గమును పొందిన కపోతము, ఆ కపోతముల త్యాగబుద్ధుని చూచి విస్మితుడై తన దేహమును అగ్నికి ఆహుతి చేసి స్వర్గమును చేరిన వ్యాధుడు మొదలగు పెక్కుమంది అశాశ్వతమైన తమ శరీరముల ద్వారా శాశ్వత కీర్తిని ఆర్జించిన విషయమును నీవు ఎరింగియే ఉండు. శ్రీ శుకోవాచ. స్వరైరాకృతిభిస్తాంస్తు ప్రకోష్ఠైర్జాహతైరపి రాజన్యబంధూన్ విజ్ఞాయ దృష్టపూర్వాన చింతయత్. జరాసంధుడు వారి కంఠస్వరములను ఆకారములను వింటినారి రాపిడి వలన భుజములపై ఏర్పడి ఉన్న చిహ్నములను చూసి వీరు బ్రాహ్మణులు కారు, వాస్తవముగా రాజన్యులే, వీరిని ఇంతకు ముందు ఎక్కడో చూసినట్లే ఉన్నది అని ఆలోచించడం మొదలు పెట్టాడు. రాజన్యబంధవో హేతే బ్రహ్మలింగాని బిభ్రతి దదామి భిక్షితం తేభ్యాత్మానమపి దుస్త్యజం బలేర్ను శ్రూయతే కీర్తిర్వితతాదిక్ష్వకల్మషా ఐశ్వర్యాద్ భ్రంశితస్యాపి విప్రవ్యాజేన విష్ణునా శ్రియం జిహీర్ష్యతేంద్రస్య విష్ణవే ద్విజరూపిణే జానన్నపి మహీం ప్రాతాద్ వార్యమానోపి దైత్యరాట్ జీవతా బ్రాహ్మణాథాయకోద్వర్ధః క్షత్రబంధునా దేహేన పతమానేన నేహతా విపులం యశః ఇచ్యుదారమతిః ప్రాహ కృష్ణార్జున మృగోదరాన్ హే విప్రావ్రియతాం కామో దదామ్యాత్మశిరోపి వః. ఆలోచించాడు జరాసంధుడు. జరాసంధుడైన సామాన్యుడు కాడు. వీరు రాజకుమారులేను నాకు భయపడి బ్రాహ్మణ వేషంలో వచ్చారు. ఇటు యాచకులై వచ్చుట వల్ల వీరు తమను తాము కించపరుచుకొనుటయే యగును. ఏది ఏమైనాను వచ్చి అర్థించారు కాబట్టి దుస్త్యజమైన నా దేహమును సైతం వీరికి దానం చేసేస్తాను అనుకున్నాడు. శ్రీమన్నారాయణుడు వామనుడై అవతరించి బ్రాహ్మణ వేషంలో బలిచక్రవర్తి కడకు వచ్చి యాచించాడు. అప్పుడు శుక్రాచార్యుడు వారించుచున్నను వినక బలిచక్రవర్తి ఆ వటువునకు తన సర్వస్వము ధారపోశాడు. ఆ కారణంగా ఆ చక్రవర్తి తన రాజ్య పదవిని సైతము కోల్పోయినా అతని నిర్మలమైన కీర్తి మాత్రము సకల దిక్కులకు వ్యాపించింది. ఇది వరలో బలిచక్రవర్తి ఇంద్రుని ఓడించి అతని ముల్లోకాధిపత్యమును వశపరుచుకున్నాడు. శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ వటు రూపంలో వచ్చి బలి నుండి ఆ ఆధిపత్యమును దానంగా పుచ్చుకొని ఇంద్రునకు అప్పగించాడు. ఆ విషయములను అన్నీ ఎరిగి దైత్య గురువైన శుక్రాచార్యుడు అడ్డుపడ్డా కూడా సత్యసంధుడైన బలిచక్రవర్తి తాను చేసిన వాగ్దానము నిలబెట్టుకుని మహాదాతగా ఖ్యాతి వహించాడు. ఈ తనువు అశాశ్వతమైనది. ఇది ఎప్పుడైనను పతనము కాక తప్పదు. దీని ద్వారా బ్రాహ్మణుల కొరకే తన జీవితమును సైతము ధారపోసి కీర్తిని ఆర్జింపని క్షత్రియుని జన్మ వ్యర్థం. మిక్కిలి ఉదార బుద్ధి గల జరాసంధుడు ఇలా ఆలోచించుకొని భీమార్జున కృష్ణులతో, బ్రాహ్మణులారా, మీ అభిలాషను చెప్పండి, మీరు కోరినచో నా శిరస్సును కూడా మీకు అర్పిస్తాను అన్నాడు. శ్రీ భగవాన్ వాచ.
యుద్ధం నో దేహి రాజేంద్ర ద్వంద్వశో యది మన్యసే యుద్ధార్థినో వయం ప్రాప్త రాజన్యానాన్నకాంక్షిణ అసౌ వృకోదర పార్థస్తస్య భ్రాతార్జునో హ్యయం అనయోర్మాతులేయం మాం కృష్ణం జానీహి తేరిపు. మహారాజా, మేము భోజనార్థులమై వచ్చిన బ్రాహ్మణులం కాము, క్షత్రియులం. యుద్ధార్థులమై నీ కడకు వచ్చాము. నీకు సమ్మతమైనచో మాకు ద్వంద్వ యుద్ధమును భిక్షగాయి. ఇతడు పాండుపుత్రుడైన భీముడు, ఇతడు అతని తమ్ముడైన అర్జునుడు, నేను నీ శత్రువునైన కృష్ణుడను, ఈ ఉభయులకు మేనత్త కుమారుడు. ఏవమావేదితో రాజా జహాసోచ్చైః స్మమాగతః ఆహ చామర్షితో మందాహ యుద్ధం తర్హి దదామి వః నత్వయా భీరుణా యోచ్యేయుధి విక్లవచేతసా మధురాం స్వపురీం త్యక్త్వా సముద్రం శరణం గతః అయం తు వయసా తుల్యో నాతి సత్వో న మే సమః అర్జునో న భవేద్యోద్ధా భీమస్తుల్యబలో మమ. శ్రీకృష్ణుడు ఈ విధంగా అనగానే జరాసంధుడు అసహనానికి లోనై వికటాట్టహాసం చేస్తూ ఇలా అన్నాడు, మూర్ఖులారా, మీకు యుద్ధమే ఇష్టమైతే తప్పక తీరుస్తాను. కానీ కృష్ణ, నువ్వు మటుకు చాలా పిరికివాడవు. ఇదివరలో నాతో యుద్ధం చేయడానికి భయపడి మధురాపురమును వీడి సముద్రమును ఆశ్రయించావు కనుక నేను నీతో యుద్ధం చెయ్యను. నువ్వు పారిపోయినవాడి. ఈ అర్జునుడు సమర్థుడైన యోధుడు కాడు, వయస్సులో నాకంటే చిన్నవాడు, పైగా నాతో సమానుడైన బలశాలి కాడు. కనుక మీలో భీముడు ఒక్కడే నాతో సరితూగల యోధుడు అని. ఇత్యుక్త్వా భీమసేనాయ ప్రాదాయ మహతీం గదాం తృతీయాం స్వయమాదాయ నిర్జగామ పురాద్ బహిః తతః సమేఖలే వీరౌ సంయుక్తా వితరేతరౌ జఘ్నతు వజ్రకల్పాభ్యాం గదాభ్యాం రణదుర్మదౌ మండలాని విచిత్రాని సవ్యం దక్షిణమేవ చ చరతోః శుశుభే యుద్ధం నటయోరివ రంగిణోః తతశ్చటచటా శబ్దో వజ్ర నిష్పేష సన్నిహః గదయోః చిత్తయోర్రాజన్ దంతయోరివ దంతినోః తే వై గదే భుజజవేన నిపాచ్యమానే అన్యోన్యతో సంకటిపాదకరోరుజత్రూన్ చూర్ణీ బభూవ తురుపే యథార్కశాఖే సంయుజ్యతోద్విరదయోరివ దీప్తమన్యోః. ఒక పెద్ద గదని తీసి భీముడికి ఇచ్చాడు జరాసంధుడు. స్వయంగా మరో గదని తీసుకుని యుద్ధం చేయడానికి బయటికి వచ్చాడు. యుద్ధావేశపరులయ్యున్న ఈ ఇద్దరు వీరులను చదునైన మల్లయుద్ధ రంగానికి చేరారు. వజ్రాయుధంతో సమానమైన గదలతో వారు పరస్పరం జయేచ్ఛతో పోరాడడం మొదలుపెట్టారు. అప్పుడు ఆ మహావీరులు విచిత్రముగా యుద్ధరంగమున మండలాకారమున కుడి ఎడములకు తిరుగుతూ సమరం చేస్తున్నారు. ఆ సమయమున వారు రంగస్థలమున యుద్ధమును అభినయించు నటుల వలె శోభిల్లుచున్నారు. వారి గదలు ఒకదానితో ఒకటి కొట్టుకొనుచుండగా రెండు ఏనుగులు దంతములతో పోట్లాడుకుంటున్నట్లు కనిపించింది. వారి గదాఘర్షణ ధ్వనులు చటనాదములతో పిడుగుపాటుల వలె భయంకరంగా వినిపిస్తున్నాయి. భీమ జరాసంధులు ఇరువురును వీరావేశముతో గదలను త్రిప్పుతూ బాహుబలము కొలది పరస్పరం భుజములపై, నడుములపై, కాళ్లపైన, చేతుల మీద, తొడల మీద, భుజ సంధుల మీద కొట్టుకొనుచూ పోరాడుతున్నారు. రెండు మదపుటేనుగులు కోపముతో రెచ్చిపోయి జిల్లేడు కొమ్మలను తీసుకుని పోట్లాడుకుంటున్నప్పుడు గజముల యొక్క శరీరముల తాకిడికి ఆ కొమ్మలు నుగ్గునుగ్గైనట్లు ఆ ఇరువురు యోధుల అవయవముల కాఠిన్యమునకు ఆ గదలు పిండి అయిపోయాయి. అంత దారుణంగా కొట్టుకున్నాయి ఆ గదలు ధ్వంసమైపోవడంతో ఆ ఇద్దరు వీరులను క్రుద్ధులై బుసలు కొట్టుచూ ఇనుములే కఠినంగానున్న ముష్టిఘాతములతో కొట్టుకుంటున్నారు. అప్పుడు ఏనుగుల వలె ఒప్పుచున్న ఆ మహాయోధుల యొక్క పిడి గ్రుద్దుల శబ్దములు పిడుగులు పడినప్పుడు కలుగు ధ్వనుల వలె భయంకరంగా ఉన్నాయి. ఇత్థంతయో ప్రహతయోర్గదయోర్వీరౌ క్రుద్ధౌ స్వముష్టిభిరయ స్పర్శైరపిష్టాం శబ్దస్తయోః ప్రహతోరివయోరివాసీత్
నిర్ఘాత వజ్ర పరుష స్థలతాడనోత్థ తయోరేవం ప్రహరతో సమశిక్షాబలౌజసో నిర్విశేషం అహోద్యుద్ధం అక్షీణజవయోర్నృపా ఏవం తయోర్మహారాజయుజ్యతో సప్తవింశతి దినాని రగంస్తత్ర సుహృద్వన్నిషితిష్ఠతో. పరీక్షిత్ మహారాజా, ఈ విధంగా ద్వంద్వయుద్ధమును కొనసాగిస్తున్న భీమ జరాసంధులిద్దరును గదాయుద్ధ కౌశలమునందును బల పరాక్రమము యందును సమస్కంధులై ఉన్నారు. అందువలన వారి శక్తి సామర్థ్యములు ఏమాత్రము క్షీణించటం లేదు. ఆ కారణంగా వారిలో ఏ ఒక్కరును జయించుట గాని ఓటమి పాలవుట గాని అవటం లేదు. అది కనిపించటం లేదు. ఒకరు గెలుస్తారని తెలియట్లేదు, ఇవాళ వాడు ఓడిపోతారని చెప్పడానికి వీలుగా లేదు. ఆ వీరులు ఇద్దరును రాత్రులందు మిత్రుల వలె మసులు కొనుచు పగటి వేళలలో పరస్పరము పోరాడుతున్నారు. ఇది విచిత్రం. ఈ విధంగా వారి ద్వంద్వయుద్ధము 27 దినాలు కొనసాగింది. ఏకదా మాతులేయం వైప్రాహరాజన్ వృకోదర నక్తోహం జరాసంధం నిర్జేతుం విధి మాధవ శత్రోర్జన్మభృతి విద్వాన్ జీవితం చ జరాకృతం పార్థమాప్యాయన్ స్వేన తేజసా చింతయద్ధరి సంచింత్యారివదోపాయం భీమస్యామోహ దర్శన దర్శయామాస విటపం పాటయన్నివ సంయయా తద్విజ్ఞాయ మహాసత్వో భీమః ప్రహరతాం వరః గృహీత్వా పాదయోశ్శత్రుం పాతయామాస భూతలే. 28వ నాడు భీముడు తన మేనత్త కుమారుడైన శ్రీకృష్ణుడితో, మాధవా, ఈ యుద్ధమునందు జరాసంధుని జయించుటకు నేను అశక్తుడను అన్నాడు. శత్రువైన జరాసంధుని యొక్క జన్మమృత్యు రహస్యములు శ్రీకృష్ణుడికి తెలుసు. అంతేకాదు, జరాయను రాక్షసి జరాసంధుని శరీరం యొక్క 2 ముక్కలు అతికించి అతనికి ప్రాణము పోసిన విషయం కూడా ఆ ప్రభువుకు తెలుసు. ఎవరయ్యా జరాసంధుడు అంటే బృహద్రథుని కుమారుడు. ఇతను సంతానం లేకపోవడం వల్ల చండ కౌశికుడు అనే మునిని ఆశ్రయిస్తే ఆయన ఒక మామిడి పండు ఇచ్చి మీ భార్యలకి అన్నాడు. ఆ సగం కోసి 2 భార్యలకి చెరో ఒక భాగం ఇవ్వడం వలన ఒక్కో భార్యలో సగం సగం ఆ పిండం ఉత్పత్తి జరిగింది. ఇదేమిటి ఇలా వచ్చిందని ఆ రెండింటిని పారేశారు వాళ్ళ భవనం మీద నుంచి. కింద జన అనే ఒక రాక్షసి వెళుతూ ఆహారం సూటిగా కాలి దగ్గరే పడిందని చూసి ముందర దానిని తినేద్దాం అనుకుని చూసి ఇదేమిటి ఇలా ఉంది అని చెప్పి చిన్నపిల్లలు చీలిపోయిన వాటిని సమంగా పేర్చి సమకూర్చినట్టు ఆవిడ ఆ రెండింటిని చక్కగా అతికి చూడగానే చక్కగా ఆ పిల్లవాడు ఒక్కసారి కెవ్వుని కేక పెట్టాడు. వెంటనే ఆ పిల్లవాడిని తీసుకొచ్చి పైన మహారాజు గారు అప్పగించి ఏమిటి ఇలా కింద విసిరేశారు అని చెప్తే ఆయన, నువ్వెవరు, నువ్వు ఇలా మా మీద దయదలిచావు ఎందుకు అని అడిగితే అప్పుడు ఆవిడ చెప్పింది, నేను గృహదేవిని, నా స్వరూపం చూడగానే రాక్షసిలా ఉంటాను నేను. కానీ నేను ఏ గృహము వాకిలి మీద నా స్వరూపాన్ని అలా పెట్టి ఉంచారో ఆ గృహంలో సమస్యలు సృష్టిస్తూ ఉంటాను అని చెప్పింది. నీ వాకిలి మీద నా బొమ్మ ఉన్నది కాబట్టి నేను నీకు మేలు చేశాను అని చెప్పింది ఆవిడ. చాలామంది ఇళ్లలో మీరు ద్వారం పైన ఒక రాక్షసి బొమ్మ ఉంటుంది. అది జరా అనే ఆవిడ బొమ్మ అని తెలుసుకోవాలి మనం. ఆ తర్వాత ఈ జరాసంధుడికి ఒక వరం ఉంది. చాలా గొప్పవాడు, మహాబలశాలి. ఆ ముని చెప్పిన మాట ఏమిటంటే బ్రాహ్మణుల పట్ల మటుకు అతని చాలా గొప్ప గౌరవం ఆదరం ఉంటాయని చెప్పాడు. అది ఈ జరాసంధుడి వృత్తాంతం. అయితే జరా అనే ఒక రాక్షసి ఇతని చీలిపోయిన శరీరాన్ని రెండుగా ఉన్న దానిని సమకూర్చి సంధించింది కాబట్టి వీడి పేరు జరాసంధుడు అని చెప్పారు. ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకుని శ్రీకృష్ణుడు ఒక ఉపాయాన్ని సూచించాడు. ఒక చెట్టు కొమ్మను రెండుగా చీలుస్తూ భీమసేనునకు కనుసైగలతో చూపించాడు.
ఇక్కడ సమస్య ఏమిటి అంటే, మహాభారతంలో అక్కడ గడ్డి పరక అన్నట్టుగా కనిపిస్తుంది, ఇక్కడ చెట్టు కొమ్మ అని చెప్పడం జరిగింది. అయితే మామూలుగా ఆలోచిస్తే రణరంగంలో కొద్దిగా దూరంగా నిలబడి ఉన్న శ్రీకృష్ణుడు ఒక గడ్డి పరకను తీసి చీల్చటం అన్నది అంత అంత తేలిగ్గా కనిపిస్తుందా అన్న ఆలోచన వస్తుంది. అంచేత విటపం పాటయన్నివ సంజ్ఞయ అన్నాడు. చెట్టు కొమ్మని తీసి చీల్చినట్లు ఇక్కడ చెప్తారు. అది సముచితంగానే ఉంది. అయితే మహాభారతంలో ఇలా చీల్చి చూపించడం అనే శ్లోకాలు ఎక్కడైతే వస్తాయో అవి ప్రక్షిప్తంగా చెప్పారు. అయితే ఒకసారి చీల్చి చూపించిన తర్వాత భీముడు దానిని గుర్తించి అర్థం చేసుకుని జరాసంధుని ఆ విధంగా చీల్చేశాడు. వెంటనే జరాసంధుని పాదములను గట్టిగా పట్టుకుని అతనిని భూమిపై పడేశాడు. సంచింత్యారివధోపాయం భీమస్యామోఘ దర్శన దర్శయామాస విటపం పాటయన్నివ సంజ్ఞయా తద్విజ్ఞాయ మహాసత్వో భీమ ప్రహరతాం వరః గృహీత్వా పాదయోః శత్రుం పాతయామాస భూతలే. జరాసంధుని ఒక పాదమును తన పాదముతో అదిమిపెట్టి అతని రెండవ పాదము రెండు చేతులతో దృఢంగా పట్టుకుని ఏనుగు ఒక చెట్టు కొమ్మను వలె రెండుగా చీల్చేశాడు. ఏకం పాదం పదాక్రమ్యతోభ్యామన్యం ప్రగృహ్య సహ గుదతః పాటయామాస శాఖామివ మహాగజః ఏకపాదోరుషణకటి పృష్ఠస్తనాంసకే ఏకబాహువక్షి భ్రూకన్నే శకలే దదృశుః ప్రజాః హాహాకారో మహానాసీ నిహతే మగధేశ్వరే పూజయామాస తుర్భీమం పరిరభ్య జయాచ్యుతౌ సహ దేవం తత్తనయం భగవాన్ భూతభావనః అభ్యసించదమేయాత్మా మగధానాం పతిం ప్రభుః మోచయామాస రాజన్యాం సంరుద్ధా మాగధేనయే. ఒకసారి ఒక పాదం మీద తన పాదాన్ని పెట్టి మొత్తానికి చీల్చి అవతలేసాడంటారు, చీల్చేసాడంటారు చూసారా. అప్పుడు ప్రజలు జరాసంధుని శరీరము రెండుగా చీలికలు అవడం చూశారు. ఒక్కొక్క భాగమునందు ఒక కాలు, తొడ, వృషణము, నరము, వీపు, వక్షస్థలము, భుజము, ఒక చేయి, ఒక కన్ను, ఒక కనుబొమ, చెవి వేరువేరుగా ఉన్నాయి. మగధరాజైన జరాసంధుడు మరణింపగా అతడి ప్రజలు ఎల్లరూ హాహాకారంలో నచ్చారు. అంతట శ్రీకృష్ణార్జునులు ఆ యుద్ధమునందు విజేత అయిన భీముని కౌగిలించుకుని ప్రశంసలతో ఆదరించారు. అనంతరము సర్వశక్తిమంతుడు సర్వాంతర్యామైన కృష్ణ భగవాను జరాసంధుని కుమారుడైన సహదేవుని మగధరాజ్యమునకు రాజుగా పట్టాభిషిక్తుని గావించాడు. తరువాత ఇంతకు ముందు జరాసంధునిచే బంధితులైన రాజన్యులను అందరినీ కారాగారం నుండి విముక్తులను చేశాడు. ఇక్కడ మీకు ఒక సంశయం కలగవచ్చు. చీల్చగానే ఆ రెండు భాగాలు మరలా అతుక్కుని పోవడం, తర్వాత శ్రీకృష్ణుడు మరో సైగ చేసి ఒక గడ్డి పరకని మరల చీల్చి అటు ఇటుగా విసిరేయడం, ఆ సూచనను గమనించి భీముడు రెండోసారి చీల్చినప్పుడు దాని అటు రెండు వేరే దిక్కులకు విసిరేయడం, ఆ తర్వాత జరాసంధుడు మరణించడం అన్నది మనం విన్నాము. అది భారతంలో మనకు కనిపిస్తుంది. అంచేత గడ్డి పరక అన్నది బహుశా రెండోసారి సూచన కోసం చేసి ఉండొచ్చు అన్న ఆలోచన కూడా వస్తుంది. ఏది ఏమైనా ఇక్కడ కేవలం జరాసంధుని చీల్చేయడం మట్టుకే చెప్పారు. భారతంలో కొద్దిగా విపులంగా చెప్పడం జరిగింది. ఇక్కడ కారణం ఏంటంటే సంఘటన ఒకటే ఉంటుంది, కానీ దాన్ని వివరించేటప్పుడు భారతంలో పాండవుల రాజసూయం ప్రధానంగా తీసుకుని అక్కడి నుంచి అలా వివరించుకుంటూ వస్తాడు. భాగవతంలో శ్రీకృష్ణుడి వ్యవహారం కాబట్టి ఇక్కడ ఈ దిక్కున ఇలా ఈ కోణంలో చెప్పడం జరిగింది. మొత్తానికి మగధరాజైన జరాసంధుడు 108 మంది రాజులను బంధించి బలి ఇవ్వడం కోసం సిద్ధమయ్యాడు. అందులో 80% వచ్చేసారు, ఆల్రెడీ ఉన్నారు అక్కడ. కాబట్టి ఈ కోణంలో ఏం చెప్పారంటే, ఒక దూత వచ్చి శ్రీకృష్ణుని వేడుకుంటే ఉద్ధవుడి సూచన మేరకు వచ్చి ఈ విధంగా రాజసూయంలో భాగంగా జరాసంధుని వధని నేర్పుతో ఎలా చేయించాడో ఇక్కడ వివరించడం జరిగింది.
ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే ఉత్తరార్థే ద్విసప్తితమోధ్యాయః. మంగళం భగవాన్ విష్ణుః మంగళం గరుడధ్వజः మంగళం పుండరీకాక్షో మంగళాయ తనోహరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.